ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మా బావగారి కొడుకుది ఉపనయనం అయితే ఉందని చెప్పాను కదా తణుకులో. సో మేము వెళ్ళిన నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే వాడికి నలుగు పెడుతున్నారనమాట. ఫస్ట్ వచ్చేసి వాళ్ళ మదరు తనకి ఫస్ట్ కాళ్ళకి పసుపు పూసి కొబ్బరి నూనె తలకి అట్లా పెట్టేసి మొత్తం అందరూ వాళ్ళ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో అందరూ 1 బై 1 ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా ఇద్దరికి తోడుపెళ్లి కొడుక్కి తనకి ఫస్ట్ అయితే కొబ్బరి నూనె పెట్టేసి చేతికి తలకి తర్వాత పసుపు రాసి అందరూ అక్షింతలేసి ఆశీర్వదిస్తారనమాట. సో ఇలా ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిందండి ఈ ప్రోగ్రాము. మేమైతే అందరం కలిసి ఎర్లీ మార్నింగే లేచి అబ్బాయికి అయితే నలుగు పెట్టడం అయితే స్టార్ట్ చేసామన్నమాట మా బాబుకి. సో అలా 1 బై 1 అయితే అందరూ వచ్చి ఆశీర్వదిస్తున్నారండి బాబుని, పెళ్ళికొడుకుని అంటే తోడు పెళ్ళికొడుకుని ప్లస్ తన్ని. యాక్చువల్గా ఇది సేమ్ ఏంటంటే ఇంకా మ్యారేజ్ లాగానే అండి. మ్యారేజ్కి ఏదైతే ప్రాసెస్ ఉంటుందో యాజ్ టీజ్ ఉపనయనం కూడా ఇలాగే ఉంటుందన్నమాట. ఫస్ట్ టైం ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తం అంటారు కదా, ఆ ముహూర్తంలో తనకి ఉదయాన్నే లేపి ఇలా నలుగు పెట్టేసి అందరూ ముత్తైదులు కలిసి ఇలా అక్కడ చూసారా అవి పట్టుకొని ఉన్నారు చూసారా, అంటే మనము పసుపు కొమ్ములు దంచాలన్నమాట. సో వాటికి కూడా మంచిగా డెకరేషన్ అయితే చేసేసారు. అంతా మిడ్ నైట్ నుంచి పాపం డెకరేషన్ వాళ్ళు అయితే వచ్చి అంతా సెటప్ అయితే చేస్తారండి. తనే మా బావ వాళ్ళ సన్నేనండి. సో అలా డెకరేషన్ అయితే నైట్ వచ్చి మొత్తం అయితే కంప్లీట్ చేస్తారు. ఇది ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. అలా అందరినీ పిలిచి 1 బై 1 ఆశీర్వదించమని అయితే మా అక్క చెప్తుంది అందరికీ. అలా నేను అందరం అండి ప్రతి ఒక్కరు వెళ్ళి ఆ అబ్బాయికి అందరూ అట్లా తలకి అయితే కొబ్బరి నూనె పెట్టి పసుపు పూసి అలా అందరైతే ఆశీర్వదిస్తున్నారనమాట. తిని మా జయమ్మ అత్త అనమాట. సో అలా మేము ప్రతి ఒక్కరం అయితే కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఈ ప్రోగ్రామ్ని అయితే చాలా బాగా అయితే గ్రాండ్గా చేశారు మా బావగారు, మా బాబుది ఉపనయన కార్యక్రమము. లాస్ట్ టైం కూడా ఇక్కడ హైదరాబాద్లో మా కజిన్ వాళ్ళ కొడుకుది కూడా ఉపనయన కార్యక్రమం మీకు వీడియో పెట్టున్నాను. సేమ్ అలాగే మా బావగారు కూడా ఇక్కడ కొడుకు ఇక్కడ సేమ్ అలాగే మంచిగా గ్రాండ్గా అయితే ఇట్లా ఉపనయనం అయితే స్టార్ట్ చేశారనమాట. ఇది వచ్చేసి ఫంక్షన్ హాల్ అండి. ఫంక్షన్ హాల్లో అందరికీ కన్వీనియంట్గా ఉంటుంది. వచ్చిన వాళ్ళందరికీ మంచిగా రూమ్స్ అయితే అరేంజ్ చేస్తారు. అందరికీ ఏసీ ఇప్పుడు వచ్చేది సమ్మర్ కదా, సో అందుకోసం అన్ని స్ప్లిట్ వేసి మొత్తం ఓపెన్లో ఏసీ అన్నీ అంటే అది వాళ్ళు మొత్తం ఏసీ ఫంక్షన్ హాలే అనమాట. సో అందరికి వచ్చిన వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ సమ్మర్ అండి భయంకరంగా ఎండలు ఉన్నాయన్నమాట. అసలు భరించలేకపోతున్నామండి బాబోయ్. అసలు హైదరాబాద్లో ఫస్ట్ టైం ఎప్పుడు లేనంత విధంగా అంత ఎండలు అయితే ఉన్నాయి. సో ఇంకా అక్కడ కూడా ఆంధ్రాలో కూడా భయంకరంగా ఎండలు ఉన్నాయని చెప్పి ఇంకా ఫంక్షన్ హాల్ ఏసీదే తీసుకున్నారనమాట. సో అక్కడ బయట చూసారా అందరం ఎర్లీ మార్నింగ్ కదా, ఇంకా కొంతమంది లేచారు, లేగలేదు, బెడ్ మీద ఉండి చూస్తున్నారనమాట. ఇంకా అక్కడ మేళాలు అవి వాయిస్తారు కదా, ఆ వాయింపుడికి అందరూ లేచి కూర్చున్నారనమాట ఆ సౌండ్కి. నేను కూడా ఫస్ట్ లేగలేదు, ఆ సౌండ్ విని అందరం లేచి కూర్చున్నాము. మా అక్క ఎలాగో మేళగాళ్ళు వాయిస్తే వీళ్ళు ఎలాగో లేస్తారని చెప్పి వదిలేశారనమాట. ఆ సౌండ్కి దెబ్బకి లేచి అందరూ కూర్చున్నారు. ఇంకెవరికి నిద్రలు పట్టలేదనమాట. అది చాలా ఎర్లీ మార్నింగ్ అండి. 2:30 2:40 3 అయిందనమాట. బ్రహ్మముహూర్తం అంటారు కదా ఆ టైము. సో ఇంక 1 బై 1 పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆ సౌండ్కి లేచి కూర్చున్నారు. ఇంకా అందరం లేచి కూర్చొని ఇంకా అందరూ ఆ ప్రోగ్రామ్ని అయితే చూస్తూ ఉన్నారనమాట. అట్లా చాలామంది వచ్చారండి. ఎర్లీ మార్నింగ్ అయినా మా రిలేటివ్స్ అందరూ అయితే చాలామంది అయితే చేరుకున్నారు. ఇంకా ఆ తర్వాత కూడా అక్కడ లోకల్ వాళ్ళు, మా బావగారు వాళ్ళ రిలేటివ్స్, మా అక్క సైడ్ వాళ్ళు కానివ్వండి, అందరూ అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా మళ్ళీ మార్నింగ్ అయితే వచ్చేసారనమాట ఆ టైంకి. సో ఇది ఎర్లీ మార్నింగ్ అయినా కూడా ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని అయితే కంప్లీట్ చేస్తారనమాట. సో మా వాడికి అయితే బాగా అందరు నలుగు పెట్టి వాయించేస్తున్నారు. అందరు కలిసి రుద్ది పడేస్తున్నారండి. బాగా పసుపు వచ్చేసి కొబ్బరి నూనె బాగా పెట్టిచ్చేస్తున్నారు. మామూలుగా పెట్టుకుంటాడు లేదో మా వాడు, ఇప్పుడైతే అందరూ దట్టిస్తున్నారనమాట బాగా వాడికి. సో అలా మంచిగా అయింది. చాలా హ్యాపీ అనిపించింది. మా ఫనీ అయితే ఇక్కడ వాళ్ళని గట్టిగా కొట్టి పడేస్తున్నాడండి కావాలని. ఎలాగో వీళ్ళు మామూలుగా అయితే మాట వినరని చెప్పి ఈ విధంగా వాళ్ళ మీద పగ తీర్చుకుంటున్నాడు అనమాట మా ఫనీ, అంటే మా చెల్లెలు హస్బెండ్ అనమాట. సో అలా చాలా బాగా అయితే ఎర్లీ మార్నింగ్ నుంచి మా నియర్లీ అది 12:30 లోపు అయిపోయిందండి ఫంక్షన్ అయితే. చాలా బాగా చేశారు అందరూ. చాలామంది అయితే మంచిగా పిలిచిన వాళ్ళందరూ వచ్చి అటెండ్ అయ్యారు.
అందరికీ భోజనాలు గానివ్వండి, అరేంజ్‌మెంట్స్ గానివ్వండి చాలా బాగా అయితే చేశారనమాట మా బావ, అక్క వాళ్ళు. మేము గూడా తణుకు ఫస్ట్ టైమే వెళ్ళడం అనమాట. యాక్చువల్‌గా వీళ్ళదొచ్చేసి ఏలూరు. జాబ్ పర్పస్‌గా తణుకులో సెటిల్ అయ్యారనమాట మా బావ వాళ్ళు. అలా ఇంకా అందరూ తణుకుకి వెళ్ళాల్సొచ్చిందనమాట. అలా మేము ఇంకా ఆంధ్ర వెస్ట్ గోదావరిలో ఫస్ట్ టైమ్ అయితే అడుగుపెట్టి ఎంజాయ్ అయితే చేసామండి. ఈ ప్రోగ్రాము బిఫోర్ డే గూడా మేము అక్కడున్న ఫేమస్ టెంపుల్స్ అన్నీ చూసొచ్చామనమాట. చాలా బాగున్నాయండి. కొంచెం ఎండలున్నాయనే గానీ, క్లైమేట్ కొంచెం వెదర్ అయితే హార్డ్‌గానే ఉంది. ఈవినింగ్ అట్లా వెళ్తే మాత్రం చాలా బావుంటది క్లైమేట్. కాకపోతే అక్కడ మంచి ఫేమస్ టెంపుల్స్ శివుడికి సంబంధించినవి ఉన్నాయి అని చెప్పి అక్కడ అమ్మవారి టెంపుల్ అవన్నీ అయితే చూసి వచ్చేసామనమాట. మళ్ళీ మళ్ళీ వెళ్ళడం పాసిబుల్ అవ్వదని చెప్పి. ఇదొచ్చేసి ఫస్ట్ టైం కొబ్బరి నూనె పెట్టి, తర్వాతొచ్చేసి పసుపు పూసి, వాళ్ళ అమ్మ, నాన్న ఫస్ట్ టైము పెట్టాలి గాబట్టి, ఇంకా వాళ్ళతో స్టార్ట్ అవుతూ ఉందనమాట. సో, ఇద్దరు అలా పెట్టేసిన తర్వాత ఇంగ అందరూ మళ్ళీ వన్ బై వన్ వచ్చి, మళ్ళీ పసుపు పూసి అలా సేమ్ ప్రాసెస్ అండి. ఇంగ అలాగే అందరూ కలిసి తనకి నలుగు అంటారనమాట. నలుగైతే పెట్టేసి లాస్ట్‌కైతే ఇంక అందరూ కలిసి ఆ రోట్లో వచ్చేసి పసుపు కొమ్ములు దంచి, హారతిచ్చేసి ఈ ప్రోగ్రామ్‌నైతే కంప్లీట్ చేసేస్తారనమాట. వీళ్ళ వచ్చేసి మా అక్క సైడ్ వాళ్ళనమాట. పెద్దతను ఎంత బాగా పెడుతున్నారో చూసారా అండి? చాలా ముద్దుగా ఉందా అని అలా పెడుతూ ఉంటే అసలు ఎంత ఓపికగా వచ్చి పైకి తను ఎంత మంచిగా పెట్టి అక్షింతలేస్తున్నారో. అందుకేనండి పెద్దవాళ్ళ అక్షింతలు మనకి చాలా మంచిదనమాట, వాళ్ళ ఆశీర్వాదాలు. సో, అందుకోసమే పెద్దవాళ్ళతోటి మనం కంపల్సరీ పిల్లలకైతే ఇట్లా ఆశీర్వాదాలైతే తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళవి మనకి చాలా మంచిదనమాట. సో, తిను గూడా మా అక్క వాళ్ళ పిన్ని బాబాయ్ అనుకుంటా ఐ థింక్. నాకు గూడా ఎగ్జాక్ట్‌గా వాళ్ళ వరుసలైతే తెలీదండి. ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత ఎళ్ళాం గదా! అంతగా నాకు ఐడియా అయితే లేదనమాట. కానీ పెద్దవాళ్ళైనా చాలా ఓపికగా వచ్చి ఇద్దరిని అక్షింతలు వేసి చాలా బాగా అయితే వాళ్ళు ఆశీర్వదించి మంచిగా ప్రోగ్రామ్‌నైతే సక్సెస్‌ఫుల్ చేశారనమాట. సో, ఇలా అయితే మా బావగారి కొడుకుది ఫస్ట్ రోజు నలుగుతో అయితే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఇంగా ఆ తర్వాతొచ్చేసి మళ్ళీ ఒడుగు కార్యక్రమం గూడా చాలా బాగా గ్రాండ్‌గా చేశారండి. అది గూడా వీడియో తీశాను. అది గూడా నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాననమాట. సో, తినొచ్చేసి మా వదిన అనమాట, నాగలక్ష్మి వదిన. అలా అందరం అండి. నేను గూడా వెళ్ళి పెట్టాను. బట్ ఆ వీడియో వచ్చేసి మా బావ వాళ్ళ సెల్ ఫోన్‌లో తీశారు. ఇంక అది నేను తీసుకోలేదనమాట. సో, అందుకోసమే నేనిక్కడ కనిపించట్లేదు. కానీ ఇక్కడ అందరిని అయితే క్యాప్చర్ చేసేసాననమాట. అన్నయ్య వదినలు కానివ్వండి, మా అత్తయ్య కానివ్వండి, మా పెద్దమ్మలు అందరినీ, మా పిన్ని, మా చెల్లెల్ని అందరిని అయితే క్యాప్చర్ చేసేసాను. అంతేనండి, వీడియో తీసేవాళ్ళు ఎప్పుడూ ఉండరనమాట. సో, అది కామనే. అలా ఇంకా ఈ ప్రోగ్రామ్‌నయితే కంప్లీట్ అయితే చేసేసారు. ఈ నియర్లీ ఫ అంటే 3:00 అట్లా స్టార్ట్ అయితే ఒక 1 అవర్ పట్టింది ప్రాసెస్. ఇంక ఆ తర్వాత తనకి మళ్ళీ మంగళ స్నానం అంటారు గదా! అలా స్నానం అయితే చేయించేసి మంచిగా తనకి ఇంకా రెడీ చేసి పెళ్ళికొడుకులాగా రెడీ చేస్తారనమాట. సేమ్ ఒక పెళ్లి కూతురు ఉండదు తప్ప సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి. మనకి పెళ్ళికి ఎలా అయితే తంతుంటదో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఈ కార్యక్రమం అయితే ఉంటది. తినొచ్చేసి అబ్బాయి వాళ్ళ చెల్లెలనమాట. ఒక బాబు, ఒక పాప. తను గూడా నలుగు పెడుతుంది వాళ్ళ బ్రదర్‌కి. చాలా బాగా వర్క్ చేస్తదండి. అసలు వాళ్ళ అమ్మకి చాలా మంచిగా హెల్ప్ చేస్తదనమాట. వాళ్ళ బ్రదర్‌ది ఫంక్షన్ ఉందని చెప్పి ఇంట్లో ప్రతి ఒక్కటి వాళ్ళ మమ్మీ ఏది చెప్తే అది, కొంచెం గూడా ఓపిక ఉన్నా లేకపోయినా గూడా చాలా బాగా అందరిని రిసీవ్ చేసుకోవడం గానివ్వండి, మంచిగా వాళ్ళ మమ్మీ ఏది చెప్తే అది చాలా బాగా పనులైతే హెల్ప్ అయితే చేస్తూ ఉందనమాట వాళ్ళ మమ్మీకి. తను గూడా ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. తనొచ్చేసి బీటెక్ థర్డ్ ఇయర్ ఐ థింక్. సో, అలా అందరూ కలిసి ఇంకా నలుగు పెట్టడం అయిపోయాక ఇంకా అందులో పసుపు కొమ్ములేసైతే దంచుతున్నారనమాట. సో, వీళ్ళందరూ చూసారా, మా పెద్దమ్మ, మా అన్నయ్యలు, మా పిన్ని వాళ్ళందరండి ఇంగ నిద్ర మంపుతో కూర్చోనున్నారనమాట. సో, ఎట్టకేలకైతే అతను మమ్మల్ని సౌండ్ తోటైతే లేపేసాడనమాట. సో, మా అత్తయ్య వచ్చేసి కొంచెం హెల్త్ బాలేదనమాట. సరే ఇంక అక్కడ కూర్చోబెట్టడం ఎందుకు, ఎదురుగా కూర్చోబెడితే చూస్తుంది గదా అని చెప్పి తన్నిక్కడ తీసుకొచ్చి చైర్‌లో అయితే కూర్చోబెడుతున్నారు మా బావ. సో, మా సరోజిని అత్తయ్య అనమాట. చాలా బాగా మనము కలిసి ఉండేవాళ్ళమండి మేము చిన్నప్పుడు. ఎప్పుడు మా ప్రోగ్రామ్స్ కానివ్వండి, మ్యారేజెస్‌కి అలా అందరము చాలా బాగా అందరం కలిసి సరదాగా ఉండేవాళ్ళమనమాట. సో, ఇక్కడొచ్చేసి ఇదైతే స్టార్ట్ అయిపోయింది. దంచి అందరూ మా జయమ్మ అత్త అయితే ఒక పాటైతే పాడేసిందనమాట. చాలా బాగా పాటలు పాడుతుంది మా అత్తయ్య ఇలాంటి ప్రోగ్రామ్స్ అప్పుడైతే. ఇదిగో ఇక్కడ బ్లూ శారీ కట్టుకుంది గదా! తనే.
సో, అలా ఈ ప్రోగ్రామ్‌లో అయితే మా అత్తయ్య ఒక సాంగ్ అయితే పాడేసింది. అలా అందరూ కలిసి ఇంకా బాబుకైతే ఆశీర్వదించి హారతయితే ఇచ్చేశారు. In the midnight glow where the stars align, we lose ourselves in the rhythm divine. Underneath the sky painted with dreams, we're chasing the echoes of silent screams. Caught in the spell of the cosmic night, where fantasies bloom in the pale moonlight. అలా హారతయితే ఇచ్చేశారు. ఇంకా మాదైతే ఫస్ట్ ఘట్టమయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో, ఇది నా వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఐ లవ్ యూ. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.